హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూనిక్ గర్ల్ సునంద. ఈరోజైతే మేము పొలం వెళ్ళాము. అక్కడ మా పొలంలోకి వెళ్ళాలంటే మధ్యలో ఒక బొండు ఉంటుంది, దాన్ని దాటుకొని వెళ్ళాలి. నేను పొలం వచ్చిన ప్రతిసారి ఈ బొండు మీద నడిచేటప్పుడు వీడియో తీస్తాను. ఏ ఒక్కరోజు సరిగ్గా నడవనమాట. భయం వేసిద్ది, ఒకవేళ మధ్యలో పడిపోతానేమో అని. సో ఎలాగైతే నడిచేశాను. ఇక్కడ మా హేమని అడుగుతున్నాడు, నువ్వు పోయినసారి వచ్చినప్పుడు నీళ్ళల్లో రాళ్ళు వేసావు కదా, నాకు కూడా ఇవ్వు, నేను కూడా వేస్తాను అని అడిగాడు. మొత్తానికి వాడైతే వేశాడు. మధ్యలో ఏమైందో తెలియదు కానీ, పద మనిద్దరం ఈ బొండు దాటుకొని వెళ్ళిపోదాం, దీని మీద నడుద్దాం రా అంటున్నాడు. బాబోయ్, నేను నడవడమే అంత కష్టమయ్యా, నేను తీసుకొని వెళ్ళలేను అని చెప్పాను. హాయ్ చెప్పమంటే చాలా మొహమాటంగా చెప్పాడు. ఇక్కడున్న నత్తగొల్లలన్నీ నాతో ఏరించాడనమాట. ఆ గట్టు మీద ఉన్నవన్నీ వాడి కోసం చచ్చినట్టు ఏరానమాట. ఎందుకంటే నేను ఆడుకుంటానని చెప్పి అన్నాడు. సర్లే అని చెప్పి వాడి కోసం చాలా అయితే వేరటం జరిగింది. వీటి సౌండ్స్ మాత్రం భలే వస్తున్నాయి అనమాట. సరే, వీటితో ఒక క్రాఫ్ట్ చేద్దామని చెప్పి ఉంచేశాను. నేను పొలం వెళ్ళిన ప్రతిసారి ఎలాగైనా సరే ఈ ఫ్లవర్ని ఫోటో తీయాలి అని చెప్పి అనుకునేదాన్ని. ఎప్పుడు వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల అంత సాహసం చేయలేదు. ఈసారి వాటర్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పి పువ్వు కోద్దామని చెప్పి వెళ్ళాను. పువ్వు లాగగానే వేరుతో సహా వచ్చేసింది. భలే ఉంది, ఫ్లవర్ కలర్ బాగుంది. అలాగే ఈ పువ్వుకి 6 పెటల్స్ ఉన్నాయి. ఈ 6 పెటల్స్లో ఒక్కదానికి మాత్రమే నెమిలి పించం లాగా ఉందన్నమాట. భలే ఉంది ఇది, చూడండి కావాలంటే. చాలా అంటే చాలా బాగుంది, క్యూట్గా అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. మొత్తానికి దీన్ని వీడియో అయితే తీశాను ఎలా అయితే. సో చూడండి, ఇక్కడ ఈ పెటల్ ఒక్కటి మాత్రం సింగిల్గా ఉంటుంది, దానికి నెమిలి పించంలా అనిపిస్తుంది. మేమిద్దరం కలిపి ఇన్నేరామన్నమాట. ఇప్పుడైతే మేము వచ్చిన పని అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. నాకున్న ఫోటోగ్రఫీ పిచ్చికి నాకు ప్రతిదీ వింతే. అసలు ఏది నచ్చినా సరే దాన్ని వదలకుండా ఫోటోలు వీడియోలు తీసి ఇలా చేస్తానన్నమాట. సో ఎప్పటికప్పుడు నాకు ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది, ఇన్సఫిషియంట్ స్టోరేజ్ అని. కానీ వాటిని డిలీట్ చేయాలంటే మాత్రం చాలా బాధేస్తుంది. వీడి వెళ్ళేటప్పుడు కూడా వదలలేదనమాట. ఉన్నవన్నీ ఏరుకొని వెళ్తున్నాడు. నన్ను ఎత్తుకోవద్దు, నేను ఒక్కడనే నడుస్తానని చెప్పి మా డాడీతో చెప్పి వాడు సపోర్ట్ తీసుకొని నడుస్తున్నాడు అనమాట. చాలా బాగా నడుస్తున్నాడు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. దాని మీద నడవటం బాగా నడుస్తున్నాడు కూడా. నేనైతే మామూలుగా నడవడమే కష్టం, ఇట్లాంటి బొండ్ల మీద నడవమంటే మనకి ఇంకా కష్టం అనమాట.